ఎన్టీఆర్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ కి భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లే భారీ షాక్ ఇచ్చారట. సో తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నటువంటి విడుదల రజని తర్వాత వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఏకంగా హెల్త్ మినిస్టర్ గా వైసీపీ తరపున ఉన్నారు. అలాంటి విడుదల రజనీకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఎన్టీఆర్ కి వీరాభిమానట విడుదల రజని. తాజాగా ఎన్టీఆర్ ని కలిసినట్టుగా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మళ్ళీ మరి విడుదల రజని రాబోతుందా అని అనిపించేలానే ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి కారణం ఏంటని తెలియక అటు వైసీపీ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. సో విడుదల రజనికి మంచిగా టికెట్ ఇచ్చారు. మళ్ళీ కూడా ఆమె పోటీ చేయబోతుంది. కాకపోతే ఆమె అనుకున్నటువంటి స్థానం నుంచి కాకుండా మరో చోటు నుంచి టికెట్ ఇవ్వడంతో సో ఆమె కాస్త విముఖత వ్యక్తం చేస్తోందని అసంతృప్తిగా ఉన్న విడుదల రజని ఎన్టీఆర్ని కలవడంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో కలవరపాటు మొదలైంది. అసలే ఓడిపోతారని సర్వేలో పక్క చెప్తుండగా మరి కీలకమైన నాయకులు ఇలా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కలపడం పట్ల వైసీపీ హైకమాండ్ కూడా బాగా షాక్ అవుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరని చెప్పేటువంటి విడుదల రజని ఆయన సరైన స్థానాల్లో సీటు కల్పించకపోయేసరికి తను కూడా ప్లేటు ఫిరాయించిందనే వార్తలు వినపడుతోంది. ఏది ఏవైనా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు అన్ని కీలక పరిణామాలు. నెల రోజులు గడువు ఉన్నటువంటి ఈ సమయంలో మరి ప్రజల్లో బలమైనటువంటి నాందిని పలికించి మరి రాబోయే రోజుల్లో తాము చేయాల్సినటువంటి పనుల గురించి క్లుప్తంగా వివరించి నమ్మకం కలిగిస్తే ఆ పార్టీదే విజయం. సో ఈ దిశగానే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు బాలకృష్ణ పయనిస్తుండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చేసరికి విడుదల రజని ఆయన్ని కలవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.